ఆదిలాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి విమానాశ్రయము 10 అంటే దశాబ్ద కాలం నుంచి ఉన్నటువంటి కళ. ఎందుకంటే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ సందర్శించడం, అమిత్ షా గారు సందర్శించడం, నేను అనేక సార్లు ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ముఖ్యంగా మళ్ళీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానాశ్రయ శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి కూడా అనేక సార్లు కలవడం జరిగింది. ఇది జాయింట్ యూజర్గా డిఫెన్స్ అండ్ ఏఐ విమానాశ్రయం రెండు కలిసి చేద్దామని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో మళ్ళొకసారి ఒక సమావేశాన్ని మేము రాజ్నాథ్ సింగ్ గారు పెట్టిన తర్వాత అది డిఫెన్స్ ట్రైనింగ్ ఫెసిలిటీ అని పెట్టాలని చెప్పేసి, అంటే ఏఐ విమానాశ్రయం కూడా అక్కడ హోల్డింగ్ చేయాలని చెప్పేసి, అక్కడ కార్గోలు కూడా ఉండాలని చెప్పేసి, ఒక పెద్దగా విస్తీర్ణ చేయాలని చెప్పేసి దాదాపుగా 1800 ఎకరాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్వైర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మన కేంద్ర మంత్రివర్యులు మన రామ్మోహన్ నాయుడు చాలా కీన్గా, ఎందుకంటే నా హయాంలో నా ఉమ్మడి రాష్ట్రంలో ఇటు మమనూరు కావచ్చు, లేకపోతే ఆదిలాబాద్ కావచ్చు, ఇంకెక్కడైతే ఫీజిబిలిటీ ఉందో ఆ ప్రాంతాల్లో విమానాశ్రయం చేయాలని చెప్పి చాలా గట్టిగా ఆయన ఉన్నారు. ఎందుకంటే అదే మాదిరిగా మన రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఉన్నారు. మాకు ఎందుకంటే పూర్తి నమ్మకం విశ్వాసం కలిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని చెప్పేసి చాలా పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ పూర్తయిన తర్వాత ఆ కార్యక్రమాలు పనులు ప్రారంభిస్తాం. ఆదిలాబాద్ అనేది చాలా స్ట్రాటజిక్గా సెంటర్ పాయింట్. అటు అంటే మన భారతదేశానికి సెంట్రల్ 0 మైల్ అనేది నాగ్పూర్లో ఉంది. తర్వాత డిఫెన్స్కి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా ఇంత సెంటర్ పాయింట్లో డిఫెన్స్ లేదు. అంటే ఏదన్నా అంటే అన్ని రాష్ట్రాలకు ఒక సెంటర్ పాయింట్గా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి అటు కేంద్రం డిఫెన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, అందుకోసమే కేవలం అసలు మనకు 600 ఎకరాలు అయితే సరిపోతుంది విమానాశ్రయం అని చెప్పేసి మొదట అనుకున్నాం. కానీ దాన్ని చూసిన తర్వాత ఎవరైతే ఆ డిఫెన్స్ అధికారులు వచ్చిన తర్వాత ఇది బాగా స్ట్రాటజిక్గా చాలా, ఎందుకంటే ఇటుపోతే మహారాష్ట్ర, ఇటుపోతే ఛత్తీస్గఢ్, అటు మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా సౌత్కి బాగా సెంటర్గా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి డిఫెన్స్ అండ్ వాణిజ్యపరంగా ఏఐ వాళ్ళు కూడా చాలా ఇది చేసుకుని మంచి రిపోర్ట్ ఇవ్వడం చేత అది మా అందరికీ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అదొక వరంగా మేము భావిస్తాం.